నేషనల్ పెన్షన్ సిస్టమ్ ప్రకారం రాష్ట్రంలో పనిచేస్తున్న ఆల్ ఇండియా సర్వీసెస్ మరియు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అధికారులకు ఏకీకృత పెన్షన్ పథకాన్ని అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను ఒక ఆప్షన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి నిర్ణయించింది. ఈ మేరకు GOMS నెంబర్ 16 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ 30/3/2026 ఉత్తర్వుల ద్వారా సమగ్ర కార్యాచరణ మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రాష్ట్రాలలోని ఆల్ ఇండియా సర్వీసెస్ AIS అధికారులకు పదవీ విరమణ తర్వాత స్థిరమైన మరియు ఊహించదగిన ఆదాయాన్ని అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ఈ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ఈ నూతన విధానం ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ పథకం అమలు కోసం స్టేట్ నోడల్ ఆఫీసర్ SNOగా మంగళగిరిలోని పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ PAOను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. పథకం అమలు, చందాదారుల వివరాల నిర్వహణ, నిధులను NPS ట్రస్టుకు బదిలీ చేయటం వంటి బాధ్యతలను ఇకపై స్టేట్ నోడల్ ఆఫీసర్ SNO పర్యవేక్షిస్తారు. అలాగే పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్, ప్రాన్ జనరేషన్, పార్షియల్ విత్డ్రాయల్స్, పదవీ విరమణ లేదా మరణానంతర విత్డ్రావల్స్ను మరియు వ్యక్తిగత వివరాల మార్పు వంటి పనులన్నీ ఇకపై స్టేట్ నోడల్ ఆఫీసర్ కార్యాలయం ద్వారానే జరుగుతాయి. కొత్తగా విధుల్లో చేరే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తాము UPS పథకాన్ని ఎంచుకుంటున్నట్లు సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ DDOకు ముందుగా తెలియచేయాలి. ఆ వివరాలను స్టేట్ నోడల్ ఆఫీసర్కు ఆన్లైన్ ద్వారా పంపి ఉద్యోగులకు కొత్త UPS ప్రాన్ నెంబర్ను జారీ చేస్తారు. ప్రతి నెల 25వ తేదీలోపు DDOలు అధికారుల జీతం నుండి కాంట్రిబ్యూషన్ మినహాయించి ట్రెజరీకి ఆ వివరాలను పంపుతారు. ఫారిన్ సర్వీస్లో ఉన్న అధికారులకు వారి మూల వేతనం మరియు కరువు భత్యంపై 10% ఉద్యోగి వాటాగా, దానికి సమానమైన మొత్తాన్ని ప్రభుత్వ వాటాగా చలాల ద్వారా చెల్లిస్తారు. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ CFMS సర్వర్ ఈ డేటాను క్రోడీకరించి ప్రభుత్వ వాటాను ఆటోమేటిక్గా జతచేసి ప్రతి నెల 5వ తేదీన సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ CRA సర్వర్కు పంపుతుంది. ఆ తర్వాత ఆ నిధులు నేరుగా ట్రస్టీ బ్యాంక్ ఖాతాకు జమ అయ్యేలా స్టేట్ నోడల్ ఆఫీసర్ SNO బిల్లును ఆమోదిస్తారు. పాత బకాయిల బదిలీ మరియు సాఫ్ట్వేర్ మార్పులు డిసెంబర్ 2025, జనవరి 2026 మరియు ఫిబ్రవరి 2026 నెలలకు సంబంధించి NPS ఖాతాలో ఉన్న చందాలను దానికి సరిసమానమైన రాష్ట్ర ప్రభుత్వ వాటాను కలిపి మార్చి 31, 2026 లోపు సంబంధిత UPS ప్రాన్ ఖాతాలకు స్టేట్ నోడల్ ఆఫీసర్ బదిలీ చేయాలని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. NPS మిస్సింగ్ క్రెడిట్స్ కూడా స్టేట్ నోడల్ ఆఫీసర్ అందించే వివరాల ఆధారంగా ట్రెజరీ డైరెక్టర్ బదిలీ చేస్తారు. ఈ కొత్త విధానానికి మరియు మార్పులకు అనుగుణంగా CFMS మరియు నిధి
పేరోల్ సాఫ్ట్వేర్లలో అవసరమైన మార్పులు చేయాలని ఏపీసీఎఫ్ఎస్ఎస్ సిఇఓకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇవి ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు.